హలో అండి. మరి చాలా మంది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి కదండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లలో యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చారండి. అయితే చాలామంది పేరెంట్స్కి ఇప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఓకే. కానీ ఇప్పుడు పేరెంట్స్కి ఎగ్జామ్ పీరియడ్ అండి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి బోర్గా ఉంటుంది, పిల్లలకి నచ్చినట్టు చేసి పెట్టాలి, వాళ్ళ అల్లరిని భరించాలి. ఇదంతా కూడా పేరెంట్స్కి పెద్ద హెడ్ఏక్గా ఉంటుందని చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ అనుకుంటున్నారు. అయితే అలా అనుకోకండి. ఎందుకంటే పిల్లలు కూడా పాప 1 ఇయర్ అంతా కష్టపడి స్కూల్కి వెళ్ళి వచ్చి వాళ్ళు కూడా కష్టపడ్డారు కదండి. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన హాలిడేస్ని వాళ్ళు ఒక 10 days ఎంజాయ్ చేయనివ్వండి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదండి, నెక్స్ట్ క్లాస్వి బుక్స్ తీసుకొచ్చి చదవండి చదవండి, మార్క్స్ రావాలి, ఇంకా ఇది మీకు మంచి అవకాశం, ఇంట్లో ఉండి చదవండి అని ఇలా ట్యూషన్స్ చెప్పడము, ఆన్లైన్ ట్యూషన్స్ అని, ఆఫ్లైన్ ట్యూషన్స్ అని ఇలా పరిగెత్తిస్తారు పిల్లల్ని. కానీ అలా చేయకండి. ఒక 10 days ఇచ్చాక తర్వాత నెమ్మదిగా మీరు ఒక 1 hour 2 hours అలా పిల్లలకి అలవాటు చేయండి. మరి ఈ టైంలో ఏం చేయాలి అంటే పిల్లలకు బోర్ కొట్టకుండా అంటే మీకు వీలైతే మీ వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదండి, అలా వాళ్ళ ఇంటికి పంపించడము, లేకపోతే మీ బంధువుల ఇంటికి పంపించడము, అలాంటివి చేయండి. ఒకవేళ మీకు ఆ అవకాశం లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మన క్రాఫ్ట్స్ నేర్పించడము, అవి కూడా చాలా పిల్లలకు పిల్లలు చాలా క్రియేటివిటీగానే ఉంటారండి. చాలామంది పిల్లలలో ఎంతో దాగి ఉంటుంది, సృజనాత్మకత అంటారు కదా, అది పిల్లలకు అలా చేయించడము, డ్రాయింగ్ చేయించడము, సింగింగ్, డ్యాన్సింగ్, ఇంకా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇలా పిల్లలని చేసేటట్టుగా ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలని చిన్న చిన్న పనులలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయండి. మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు పిల్లలు, వాళ్ళకి బోర్ అవ్వదు. వాళ్ళకి నచ్చిన వంటలు పిల్లల చేత చేయించండి. మీరు దగ్గరుండి పిల్లలకి చెప్పి చేయించండి. అలానే స్టవ్ని ఎలా వెలిగించాలి, అక్కడ కూడా జాగ్రత్తలు, కొంచెం పెద్ద పిల్లలైతే అలా అంటే చిన్న చిన్న పనులు చేయించడం వల్ల రేపు వాళ్ళు కాలేజ్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ లేకపోయినా వాళ్ళు ఎలా ఉండగలగాలో వాళ్ళకి మనము ఈ టైంలో నేర్పించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలని చిన్న పార్క్స్ ఉంటాయి కదండి, అలా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడము, మెయిన్గా యోగా నేర్పించండి. ఇలా వాళ్ళకి ఇష్టమైనవి పిల్లలకి నేర్పించడానికి ఇది ఒక మంచి టైం అండి. ఊరికే మీరు చదవండి చదవండి అని వాళ్ళని హాలిడేస్ ఇవ్వగానే వెంటపడకండి. కొన్ని రోజులు వాళ్ళని ఎంజాయ్ చేశాక వాళ్ళకి మీరు అలవాటు చేయండి, ఓకేనా అండి. మరి ఇది మీరు చేస్తారని అనుకుంటానండి. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో, ఓకేనా అండి. బాయ్.